సాంప్రదాయిని సుప్పిని సుద్దపూ ఇదేంటే ఇద్యా ఓయమ్మా ఓ నాయనా పిచ్చా నీకేమన్నా మెంటలా నేను కామెంట్లు అడుగుతుంటే నువ్వు అవసరం లేదండి ఇది ఇక్కడ ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనే. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు. నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. అంటే లంగమ్మ ఒకడు అన్నాడు ఆయన మ్యాన్ మేడ్ వరదలని. అటు చూడు బే. మ్యాన్ మేడ్ ఫ్లడ్ వల్ల జరిగిన ఘటన ఇది. మ్యాన్ మేడ్ ఫ్లడ్ వల్ల జరిగిన ఘటన ఇది. వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. ఎందుకని అదే అర్థం కావటం లేదు. వీడు సడన్ గా ఇలా ఎందుకు మారిపోయాడు? ఈ రోజు పైనుంచి వస్తున్న వరదల్ని కూడా ఆయన బాధపడిపోతున్నాడు, తట్టుకోలేకున్నాడు. కడుపు మండి రగలుతుంది అతనికి పాపం. ఒక పక్క ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పి ఈ షాకులు తట్టుకోలేక ఇప్పటికే గజని మైండ్ దొబ్బి మాట్లాడుతున్నారు అర్థం కాక. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మ్యాన్ మేడ్ ఫ్లడ్ వల్ల జరిగిన ఘటన ఇది. మ్యాన్ మేడ్ ఫ్లడ్ వల్ల జరిగిన ఘటన ఇది. అటు చూడు. కానీ ఈరోజు హెవీ రైన్స్ పడితే అది మానవ తప్పిదం. సో దీని మీద ప్రభుత్వం మీద కేసు పెట్టాలని మాట్లాడటం ఆయన దిగజారుడు రాజకీయం. ఎందుకంటే 29 సెంటీమీటర్ల రైన్ ఫాల్ అనేది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయనిది. కాబట్టి ఇది మానవ తప్పిదం ఎలా అవుతుందో ఆయన చెప్పాలి. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. ఈరోజు వర్షాల వల్ల ఈ వరదల వల్ల ప్రజలు కష్టాల్లో ఉన్నారు. వీలైతే సహాయం చేయండి, వాళ్ళకి భరోసా ఇవ్వండి, లేకపోతే సైలెంట్ గా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే బావుడు తిరగతా ఉంటే పవన్ కళ్యాణ్ గారు రాలేదంట. క్షమించాలా, మీకు తెలియదేమీ కాదు. ఏదో తేడాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తన పుట్టినరోజు సందర్భంగా, అది ప్రపంచం మొత్తానికి తెలుసు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అని, అక్కడికి వచ్చారనుకోండి, ఆయన మీద విపరీతమైన భక్తులు ఉన్నారు, విపరీతమైనటువంటి ప్రేమించే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ మొదలెట్టావా? అసలు నీకు నీ కథలు పేర్లు గుర్తున్నందుకు నీ బుర్రని మ్యూజియం లోను నిన్ను జూలోనూ ఉంచాలే. ఆడుకోరు ఫ్యాన్స్ ఉన్నారు, అది అందరికీ తెలుసు. ఒకవేళ ఆయన ఆ ప్రజలకి ఏదైనా చేద్దామని వచ్చారనుకోండి, హ్యాపీ బర్త్డేలు, ఒకరేమో అక్కడ మునిగిపోతుంటారు, ఒకరేమో ఇక్కడ అన్నానికి లేకుండా ఏడుస్తుంటారు. రోడ్డు మీద ఒక ఆడదాన్ని కొట్టిన బ్యాడ్ నేమ్ నాకు. అందులో కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎవరైనా కూడా సార్ హ్యాపీ బర్త్డే పవన్ గారు, హ్యాపీ బర్త్డే అంటుంటే సంతోష్ అమ్మ కేక్ తీసుకుంటారు, ఇక్కడ కట్ చేస్తారని అంటాడా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ లేకపోతే ఏమి, 6 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాడా లేదా, అక్కడి నుంచి వీక్షిస్తున్నాడా లేదా, అక్కడి నుంచి పర్యవేక్షిస్తున్నాడా లేదా, అక్కడి నుంచి పద్ధతులు పాటిస్తున్నాడా లేదా? మనిషి ఎక్కడుంటే నీకేందమ్మా, మనిషి మూడు పాడు చేయకు నీ తల్లి వెళ్ళి. ఎక్కడుంటే నీకేముంది? 6 కోట్ల రూపాయలు అందించాడు అక్కడ. ప్రతి చోట ఈ రోజు జనసేన వీర మహిళలు, కార్యకర్తలు, జన సైనికులు పులిహోర పట్లాల కానించి పెరుగు పొట్లాల కానించి, టిఫిన్లు కానించి, ఇడ్లీలు కానించి, వడలు కానించి, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ సొంత డబ్బులతో ఎక్కడ దొరికితే అక్కడ స్టవ్, గ్యాస్ బండ పెట్టి వండడము, డ్రోన్ కెమెరాలు, ఇట చూస్తే షిప్పులు ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నా జన సైనికులు ఉండగా మళ్ళీ పవన్ కళ్యాణ్ నీకెందుకమ్మా? పవన్ కళ్యాణ్ ఎక్కడుంటే నీకెందుకు? 6 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ స్టేట్ కూడా 1 కోటి రూపాయలు ఇచ్చిన చరిత్ర పవన్ కళ్యాణ్ గారు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనివ్వా. నీ అన్న ఆడున్నాడు, స్క్రిప్ట్ రాసుకొని నెలలో ఉన్నాడు. వేసేసాడు, బాగా వేసేసాడు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.